ఓం నమో వెంకటేశాయ. ఆ క్షణం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూశారు. ఆ క్షణం కోసం సకల భువనవాసులు నింగి నుండి భువికి తరలివచ్చారు. ఆ క్షణం కోసం కలియుగ దైవం తిరుమలేశుని దర్శనార్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేష భక్తకోటి పరితపించింది. ఆ క్షణం కోసం ఎలవైకుంఠం సప్తగిరులు గోవిందుని నామస్మరణతో మారుమ్రోగాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీవారి గరుడోత్సవం నయనానందకరంగా జరిగింది. టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయ కృషితో గరుడోత్సవం విజయోత్సవం అయ్యింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అతి ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం దిగ్విజయంగా ముగిసింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు తనకు ప్రీతికరమైన గరుడ వాహన సేవలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శనివారం రాత్రి నుండే గరుడ వాహన సేవను వీక్షించడానికి భక్తులు మాడవీధులకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5 గంటల నుండే అన్నపానీయాలను భక్తులకు అందించడం ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పద నిర్దేశంతో జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిబిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, ఇతర సీనియర్ అధికారులు మాడవీధుల్లో పర్యటిస్తూ భక్తులకు అందుతున్న సదుపాయాలను పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పలుమార్లు టీటీడీ ఈవో మాడవీధులు, గ్యాలరీలలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ మరోవైపు భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలను, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మాడవీధుల్లో ప్రముఖులు, సీనియర్ అధికారులు, పండితులు, అర్చకులు, మీడియా ప్రతినిధులు భక్తులతో మాట్లాడుతూ వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూ ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కల్పించారు. ఇక ఆదివారం సాయంత్రం 6:30 ప్రారంభం కావలసిన గరుడ సేవను 23 నిమిషాల ముందుగానే, అంటే 6:07 ప్రారంభించారు. ఒక్కసారిగా భక్తుల గోవిందనామ స్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. వాహన సేవ ప్రారంభం నుండి ముగిసే వరకు టీటీడీ ఈవో దగ్గరుండి వాహన సేవను పర్యవేక్షించారు. అప్పుడప్పుడు కురుస్తున్న చిన్నపాటి వర్షాన్ని సైతం భక్తులు లెక్క చేయకుండా శ్రీవారి గరుడ వాహన సేవ కోసం వేచి చూశారు. వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ ప్రతి భక్తునికి గరుడ వాహన సేవ వీక్షణం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు మాడవీధుల్లో వేచి ఉన్న భక్తులకు అన్నపానీయాలను అందిస్తూ శ్రీవారి సేవకులు భక్తుల సేవలో తరించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పాలక మండలి సభ్యులు శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద గరుడోత్సవం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో సంతోషాన్ని పంచుకున్నారు. చివరగా శ్రీవారి ఆలయం సమీపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సిబిఎండ్ఎస్ఓ మురళీకృష్ణలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గరుడ వాహన సేవలో పాల్గొన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ.
స్వామివారి వార్షిక సాలగట్ల బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి 2 అక్టోబర్ వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 5 రోజుల నుంచి మాడా స్ట్రీట్స్లో గ్యాలరీలో కూర్చుని భక్తులు వందలాది మంది భక్తులతో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ కావడం జరిగింది. 100% భక్తులు టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మేము వారిని స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించడానికి ఆహ్వానించేటప్పుడు తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా వైభవంగా బ్రహ్మోత్సవం నిర్వహించాలనేది దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి బోర్డు మీటింగ్ కూడా చాలా కీలక నిర్ణయాలు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గరుడ సేవ నాడు దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలలో ఉన్నారు. 1,80,000 మంది భక్తులు మాడా స్ట్రీట్స్లో ఉదయం నుంచి కూర్చుని ఉన్నారు. 50,000 వరకు భక్తులేమో స్వామివారి మూలవర్ల దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్స్లో కూడా ఉన్నారు. ఇంకొక 40,000-50,000 మంది భక్తులు తిరుమలలో ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా మాడా స్ట్రీట్స్లో గ్యాలరీలో కూర్చుని భక్తులకి అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్స్, ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నిరంతరంగా ఇవ్వడం జరిగింది. ఇందాక నేను ప్రతి ఒక్క గ్యాలరీకి వెళ్ళి భక్తులతో మాట్లాడితే అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే భక్తులు మాడా స్ట్రీట్స్లో ప్రవేశం లేకుండా బయట నిలబడి ఉన్నారు 4 మూలాల్లో కూడా దాదాపు 25,000 మంది భక్తుల్ని మనం హోల్డింగ్ ఏరియాలో కూర్చోబెట్టి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తూ అయినంగా కొంతమంది భక్తులు ఎవరైతే తిరుమలలో ఉండిపోతారో వాళ్ళందరి కోసం ఎస్యూబీసీ మాధ్యమంలో అదేవిధంగా మిగతా మాధ్యమాల్లో కూడా లైవ్ ప్రసారాలు పర్టికులర్లీ హై క్వాలిటీ డిస్ప్లే స్క్రీన్స్లో కూడా ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా గత 4 రోజుల నుంచి దాదాపు 6,000 సిబ్బంది జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అదేవిధంగా సిబిఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు. గరుడ సేవ కోసం 1300 మందిని మనం డ్యూటీ మీద ఆహ్వానించడం జరిగింది. ఈ 7,300 మంది నిరంతరంగా కృషి చేస్తూ భక్తులందరికీ ఎక్కడా కూడా ట్రాఫిక్ పరంగా కానీ లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తోపులాటలు జరగకుండా చూసుకుంటున్నారు. అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుబ్బారాయుడు గారిని వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా 3,500 మంది శ్రీవారి సేవకులు ఉదయం నుండి సాయంత్రం వరకు వస్తున్న భక్తులకి రకరకాల సేవలు అందిస్తూ ఉన్నారు. గ్యాలరీలోకి వెళ్తే అందరూ కూడా శ్రీవారి సేవకులు అందిస్తున్నటువంటి సేవల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 3,500 మంది శ్రీవారి సేవకుని ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఎంతోమంది కార్మికులు కష్టపడితే తప్ప ఈ ప్రోగ్రాం సక్సెస్ కాదు. 100% శానిటేషన్, టాయిలెట్ క్లీనినెస్ ఇవంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. టీటీడీ బోర్డు అయితే నిర్ణయాలు తీసుకున్నారు దాని మేరకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అన్ని పనులు సమయానికి పూర్తి చేసి మంచి విద్యుత్ దీపాలంకరణలు ఇవన్నీ కూడా అదేవిధంగా గార్డెన్ డిపార్ట్మెంటు మంచి ఫ్లోరల్ డెకరేషను ఈ పుష్పాలంకరణ కూడా బ్రహ్మాండంగా చేశారు. అందరూ కూడా కొండ పంజం డెకరేషన్ని బాగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలు రావడం జరిగింది. ఒక గరుడ సేవ నాడు 20 రాష్ట్రాల నుంచి 37 కళా బృందాలు కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా బాగా హ్యాపీగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అంటే టీటీడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు గవర్నర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల మేరకు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. జిల్లా అధికారులు అందరితో కూడా కోఆర్డినేషన్లో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడ కూడా అంతకుముందు చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు, టీటీడీ అధికార యంత్రాంగంలో ఏమైనా సమన్వయ లోపం ఉంటే భక్తులు కొంత ఇబ్బంది పడతారని చెప్పేసి అంతకుముందు ఇటువంటి సందర్భాలు వచ్చాయి కూడా ఒకసారి. అయితే ఈ సంవత్సరం అందరూ కూడా ఒక టీం లాగా పనిచేసుకుంటున్నారు. ఎక్కడికి ఎక్కడ కావాల్సినటువంటి నిర్ణయాలు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో డైరెక్ట్గా 3,000 సీసీటీవీ కెమెరా నుంచి వస్తున్న ఫీడ్ని ఎప్పటికెప్పుడు డేటా అనలిటిక్స్ ద్వారా అనలైజ్ చేసుకుంటూ ఇవాళ లక్షలాది మంది భక్తులకు తిరుమల వస్తే కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ పరంగా కానీ భక్తులకి తోపులాటలు జరగడం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగారంటే ఏదైతే టెక్నాలజీని మనం పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాం ఈ సంవత్సరం దాని ఫలితంగా నేను భావిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా వస్తున్నటువంటి భక్తులు ఎటువేమో మూలవార్ల దర్శనం అటువే వాహన సేవ తెలిపించుడి కార్యక్రమం రెండు కూడా సంతృప్తికరంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అన్నప్రసాదాలు కానీ అదేవిధంగా లడ్డు ప్రసాదాలు కానీ కొరత లేకుండా
టీటీడీ కల్పించే సదుపాయాలు అన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు కూడా అన్ని ఛానల్స్లో కూడా టీటీడీ ఎప్పటికెప్పుడు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు భక్తులకు తెలియజేస్తూ ఉన్నారు. లైవ్ ఫీడ్ ద్వారా వాళ్ళకి స్వామివారి దర్శనాలు కల్పిస్తూ ఉన్నారు. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, శ్రీవారి సేవలకి, టీటీడీ అధికారులు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా టీటీడీ బోర్డుకి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరి కుటుంబ సభ్యులకి కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.